సంఖ్యాకాండము 34వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు, మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలెను. వారెవరనగా యూదావారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు, షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు, బెన్యామీనీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఏలీదాదు, దానీయుల గోత్రములో యొగ్లీ కుమారుడైన బుక్కీ ప్రధాని, యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్ర ప్రధాని, ఎఫ్రామీయుల గోత్రములో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని, జెబూలూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని, ఇశ్శాఖారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని, అషేరీయుల గోత్రములో షెలోమీ కుమారుడైన అహీహూదు ప్రధాని, నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని. కనాను దేశములో ఇజ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే.